వాళ్ళు ఎలా అంటే నేనే తొక్కుతాను, నువ్వు కొంచెం పైకి వచ్చావంటే ఆ క్రెడిట్ కూడా నేనే తీసుకుంటాను, అందులో కూడా నాదే భాగం ఉండాలి. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈమెను ఎందుకు తీసుకున్నారు? ఈమె కంటే చాలా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈమె కంటే చాలా బాగా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనే తీసుకోవచ్చు కదా, అసలు ఈమె ఏం అందంగా ఉంది అని అంటున్నారు. అసలు నువ్వు ఎవరు? అందంగా ఉందా, నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పళ్ళు సరిగ్గా లేవా? హూ ఆర్ యూ టు డిసైడ్ సమ్ వన్స్ బ్యూటీ? వాళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా లేరు. ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి అమ్మాయి అబ్బాయి, ఆఖరికి ఈ భూమి మీద ఉన్న ప్రతి లివింగ్ క్రియేచర్ వాళ్ళ వాళ్ళ స్టైల్లో, వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళు బ్యూటిఫుల్. ఎవ్రీ వన్ హ్యాస్ యూనిక్ బ్యూటీ. యూ డోంట్ డిసైడ్. ఇంకొకరు ఆయన పూసలు అమ్ముకునే దాన్నే ఫేమస్ చేసినప్పుడు పచ్చళ్ళు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేయడంలో తప్పేముండాలంట. నాకు అర్థం కాదు అది ఇది ఏంటి. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ ఎవరెవరినైతే తిట్టిందో ఆ విషయం గురించి హోల్ సోషల్ మీడియాని రోస్ట్ చేశారు కదా. ఎలా? సంస్కారం లేదా, అలా మాట్లాడడం ఏంటి, ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పి. నీ సంస్కారం ఏమైపోయింది? పూసలు అమ్ముకున్నది, పచ్చడి అమ్ముకున్నది. సో పూసలు అమ్ముకునేది అంటే చీప్, పచ్చడి అమ్ముకునేది అంటే చీప్. ఒకటి చెప్తున్నాను క్లియర్ గా, ఎవరైతే ఉన్నారో ఎంత క్రూయల్ మైండ్ సెట్ తో ఉన్నారంటే ఒకళ్ళని కృంగదీసి ఒకళ్ళని చాలా బాధ పెట్టి ఆ బాధను చూసి పక్కన వాళ్ళు నవ్వుతున్నారు కదా. ఓకే, నేను వాళ్ళని బాధ పెట్టాను, ఆ బాధ ద్వారా పక్కన 4-5 నవ్వుతున్నారు అని అనుకుని పొంగి